Verse 45. Who then is the faithful and sensible slave, whom his master will put in charge of his household to give them their food at the proper time? తర్వాత 45వ వచనం మనం చూసినట్లయితే, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుంట అతడు కనుగొన్నో ఆ దాసుడు ధన్యుడు. This is a very important verse for all true servants of the Lord. ప్రతి నిజమైన దైవ సేవకునికి కూడా ఇది ఎంతో ప్రాముఖ్యమైన మాట. A servant of the Lord must be a faithful and a wise steward. ఒక దేవుని దాసుడు ఎలా ఉండాలంటే నమ్మకమైన వాడును బుద్ధిమంతుడై ఉండాలి. There are two things required of anyone who is a servant of God: faithfulness and wisdom. ఒక దేవుని దాసుడు ఎలా ఉండాలంటే నమ్మకమైన వాడును బుద్ధిమంతుడై ఉండాలి. Faithfulness in small things, చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉండటము, and wisdom in handling his time, his life. తన సమయాన్ని తన జీవితాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో జ్ఞానము, his money, everything in a wise way. తన డబ్బుని కూడా సద్వినియోగం చేసుకునే జ్ఞానం ఉండాలి. And the master puts such people in charge of his family. అలాంటి వారిని యజమానుడు తన ఇంటి వారి మీద ఉంచుతాడు. You know, the master doesn't handle everything in the family himself. He's appointed apostles and prophets and elders. యజమానుడే తన ఇంటినంతటిని నిర్వహించడు, కానీ ఆయన అపోస్తలుల్ని, ప్రవక్తల్ని, పెద్దల్ని నియమిస్తాడు. To be in charge of his family, and their job is to give them their proper food at the proper time. తన ఇంటి వారిని చూసుకోవటానికి వాళ్ళని నియమిస్తాడు. వాళ్ళ పని ఏంటంటే తగిన వేళ తన ఇంటి వారికి అన్నం పెట్టాలని. The right food at the right time. That's the calling of every true servant of God. సరైన సమయంలో సరైన ఆహారం పెట్టాలి. ప్రతి నిజమైన దైవ సేవకుని యొక్క పిలుపదే. And so the Lord says, whom can I appoint like this? కాబట్టి నేను ఎవరిని ఈ విధంగా నియమించగలనని ప్రభు అడుగుతూ ఉన్నాడు. I need somebody who's faithful and wise. ఎవరిని ఆయన నియమిస్తాడంటే ఎవరైతే నమ్మకంగా ఉంటారో మరియు జ్ఞానం కలిగి ఉంటారో. And who will stick to doing the job that God has given him to do. దేవుడు ఏ పని అయితే ఇచ్చాడో చేయమని ఆ పని చేస్తూ ఉండేవాళ్ళు. Blessed is that slave who, when his master finds him doing that when he comes. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుంట అతడు కనుగొన్న ఆ దాసుడు ధన్యుడు. That means when the Lord comes, he is faithful to do that particular thing which the master called him to do. ప్రభు వచ్చినప్పుడు ఆ యజమానుడు ఏ పని అయితే చేయమని ఇచ్చాడో ఆ పని చేస్తూ ఉండే వ్యక్తి. What will the master do when he sees his servant faithfully serving him when he comes? యజమానుడు వచ్చినప్పుడు ఆ దాసుడు ఈ విధంగా చేస్తూ ఉంటే ఏమంటాడు ఆ యజమానుడు? And having faithfully served him all the years before he came. అప్పటిదాకా నమ్మకంగా పనిచేస్తూ ఆయన వచ్చినప్పుడు కూడా నమ్మకంగా పనిచేస్తూ ఉన్న దాసుడిని చూసి he will put him in charge of all his possessions. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. But if that slave says, well, my master is not going to come for a long time, and instead of being faithful to his job, he plays the fool and begins to enjoy himself and beats his fellow slaves and gets to eat and drink with the drunkards. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోటి దాసుల్ని కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉంటే ఏమవుతుంది? What does it mean to beat fellow slaves? A lot of preachers beat people in their messages. తన తోటి దాసుల్ని కొట్టడం అంటే ఏంటి? చాలా మంది బోధకులు వాళ్ళ వర్తమానాలతో కొడుతుంటారు. We're not supposed to beat people. This is a contrast given here. మనం ప్రజలను కొట్టడానికి లేము. ఇక్కడ చూసినట్లయితే పూర్తి వైరుధ్యం ఉంది. Between feeding them the food at the proper time, verse 45, with beating them in verse 49. 45వ వచనం సరైన సమయంలో సరైన భోజనం పెట్టటము, 49వ వచనంలో వాళ్ళని కొట్టటం. These are two ways in which you can preach God's word. దేవుని యొక్క వాక్యాన్ని ఈ రెండింటిలో ఏ విధంగా అయినా బోధించవచ్చు. I'm speaking now to those who preach God's word. Do you feed or do you beat? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారో వాళ్ళతో చెప్తున్నాను, నీవు ఆహారం పెడుతున్నావా లేక కొడుతున్నావా? You need to ask yourself. నిన్ను ప్రశ్నించుకోవాలి. If you beat, you're not a faithful slave, not a faithful servant of God. ఒకవేళ నువ్వు కొడుతూ ఉన్నట్లయితే నీవు నమ్మకత్వం కలిగిన దాసుడివి కాదు, నమ్మకత్వం కలిగిన దేవుని యొక్క దాసుడివి కాదు. You have to feed the people
not beat them. నీవు ప్రజలకు భోజనం పెట్టాలి, వాళ్ళని కొట్టడం కాదు. And then you see the difference between a true faithful servant of God and one who's not. నిజమైన దేవుని సేవకునికి, నిజమైన దేవుడు సేవకుని కాని వ్యక్తికి తేడాని ఇక్కడే చూస్తాం. So those of you who don't preach but are listening to other preachers, keep your ears open. Do you sense that the preacher is trying to beat you? ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని బోధించరో, మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. ఎవరైనా ఒక బోధకుడు మిమ్మల్ని కొడుతూ ఉన్నట్లయితే వర్తమానంతో, He's not a servant of God. Just ignore him. అతడు నిజమైన దైవ సేవకుడు కాదు. Do you find that he's feeding you? That's a true servant of God. ఆ వ్యక్తి నీకు ఆత్మీయ భోజనం పెడుతూ ఉన్నట్లయితే అతడు నిజమైన దైవ సేవకుడు. Now, sometimes when a preacher tries to challenge you, కొన్నిసార్లు మిమ్మల్ని సవాల్ చేసే విధంగా చెప్పొచ్చు. he may look like beating, అక్కడ ఆ వ్యక్తి నిన్ను కొడుతున్నట్లు కాదు, but you can sense from the Spirit that he's trying to encourage you to a higher life. మీరు ఇంకా ఉన్నతమైన ఆత్మీయ జీవితాన్ని జీవించాలని ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. He's not beating you at all. అది మిమ్మల్ని కొట్టడం కాదు. But you need to distinguish between that and the beating that some people give from a pulpit. కానీ దానికి కొంతమంది ప్రసంగ వేదికలు ఎక్కి ప్రజల్ని కొడుతూ ఉంటారు వర్తమానాలతో. దానికి ఉన్న తేడాను మీరు తెలుసుకోవాలి. Saying you're like this and you're good for nothing, etc., etc., etc. You got to be careful. మీరు ఎలా ఉన్నారు, మీరు దేనికి పనికిరారు అని చెప్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. The master of that slave will come on a day when he does not expect him, at an hour which he does not know. ఆ దాసుడు కనిపెట్టని దినముల్లోనూ వాడు అనుకొనని గడియలోనూ వాని యజమానుడు వచ్చును. All of a sudden, he will come. అకస్మాత్తుగా ఆ యజమానుడు వస్తాడు. And if he's beating his fellow slaves, తన తోటి దాసులను కొడుతూ ఉన్న ఈ వ్యక్తిని చూసి, this is a word to all those preachers who beat others from the pulpit. తమ ప్రసంగాలతో ఇతరులను కొట్టే బోధకులందరూ దీన్ని చూసి నేర్చుకోవాలి. He will cut him in pieces and assign him a place with the hypocrites, వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. where there will be weeping and gnashing of teeth. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును. It's a pretty serious thing to beat God's children from the pulpit. God takes it very seriously. ఇదెంతో తీవ్రమైన విషయం. ప్రసంగ వేదికల మీద నుండి దేవుని యొక్క బిడ్డలను వర్తమానాలతో కొట్టడం, దేవుడు దాన్ని ఎంతో తీవ్రంగా తీసుకుంటాడు. He says, I appointed you to feed them and you stand up there and beat them. వారికి భోజనం పెడతావని నేను నిన్ను నియమిస్తే నువ్వు అక్కడ నిలబడి వాళ్ళని కొడుతున్నావు. And you got away with it for a long time, but I'm going to deal with you now. The Lord says, ఎంతో కాలం నుండి నువ్వు దీన్ని చేస్తూ ఉన్నావు, అయితే ఇప్పుడు ఈ విషయంలో నేను పట్టించుకుంటున్నాను. to all preachers who beat others, just make sure, brother, when you speak God's word, that you don't beat people. తమ ప్రసంగాలతో ఇతరులను కొట్టే వాళ్ళందరితో ప్రభు ఇక్కడ చెప్తున్నారు, నా సహోదరుడా, నీ ప్రసంగాలతో ఇతరులను కొట్టకుండా చూసుకో, But feed them. కానీ వారికి భోజనం పెట్టు. Be a faithful servant. God needs such servants in the last days. నమ్మకత్వం కలిగిన దాసునిగా ఉండు. దేవునికి చివరి దినాల్లో అలాంటి వారు కావాలి.